ఈ పిత్త పరిగ మొహంది ఆ చిత్ర రమణగాడిని ప్రేమిస్తుంది. అందుకేనా ఎర్లీ మార్నింగ్ మాత్రమే వినపడాల్సిన జిల్స్ ఈవినింగ్ వరకు వినపడుతున్నాయి. నేను ఇంకా సిటీ క్లీన్ గా ఉండడానికి ఎక్స్ట్రా డ్యూటీలు వేసారనుకున్నా. ఇదేసింది ఆడికి డ్యూటీ. ఆడు విజిలేయటం, ఇది బాల్కనీలోంచి లుక్కులేవటం. అది చూసి నీకు కడుపులో తిప్పడం. అయినా అమ్మాయిలు ఈజిల్ ఎత్తి పడిపోతారు అనుకున్నా. ఈజిల్స్ కూడా పడిపోతారా? అసలు ఇది ఆ రమణగాళ్ళు ఏం చూసిందండి? ఈజిల్ బాగా వేస్తాడు కదా. లేదంటే చెత్తబండి ఎక్కితే సిటీ అంతా ఫ్రీగా చూడొచ్చని ప్లాన్ వేసి ఉంటుంది. దీని తెలివితేటలన్నీ అలాగే ఉంటాయి. మీరు అలా అనకండి. ఆ రమణగాడికి దానికి హారతి ఇచ్చేస్తున్నట్టు పిక్చర్లు వచ్చేస్తున్నాయి. పిక్చర్లు అంటే ఫ్యూచర్ అదే. నీకు దండం పెడతాను రా, దొరికాను కదా నన్ను. మానేసి దాని సంగతి ఏంటో చూడరా. మళ్ళీ జన్మలో నీకే పెళ్ళన్నయ్య సేవ చేసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? పోనీ దాసిని సేవ చేసుకుంటాను. ఇది కరెక్ట్. నొక్కే వచ్చి జన్మలో నొక్కి దిగాను. ఎక్కడుందా చెత్తలెవరో? బయట. పద. రమణ, చెత్త ఎత్తాలరా. నువ్వెత్తేది చెత్త అయినా మన ప్రేమ స్వచ్ఛత ముందు అసలు కంపే కొట్టదు. ప్రేమ గుడ్డిదంటారు. దీనికి వాసన కూడా తెలియట్లేదు. ఆ చిత్రమణి కూడా సక్సెస్ అయిపోతాడే. నువ్వు ఆర్తపల్లి రెడీ చేసేసుకో. నువ్వు పెండ తట్టలు మోసినా పిడికెడు ముద్ద పెడితే చాలు. నువ్వు పంచే ప్రేమలో జీవితాంతం బతికేయచ్చు. ప్రత్యేకంగా ముద్దలు పెట్టడం ఎందుకు? ముందు రోజు బండిలో పట్ట పార్సిల్స్ ఉంటాయి కదా, ప్రేమతో పెట్టే. నువ్వు అలా అనకురా. అనకుండా ఉండలేకపోతున్నాను రా. రమణ, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నీ బతుకంతా చెత్తలో ఎండు గడ్డి. కరెక్ట్గా చెప్పాను కదా? నువ్వు వేసే విజులు వినపడుతుంటే మీ అక్కకి పక్షవాతం. సాల్వ్ చేయరంటే ప్రాసలో పాటలు పాడతావేంట్రా? ఉండవే, లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. రమణ, నువ్వు వచ్చి మా వాళ్ళతో మాట్లాడతావా లేదా మా వాళ్ళే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడమంటావా? ఎందుకు రెండు ఫ్యామిలీలు కలిపి ఏ డ్రైనేజ్ పైప్ లైన్ మీద కూర్చోబెట్టి లైన్ క్లియర్ అయిపోద్ది. నువ్వు వెళ్ళేటప్పుడు స్పీడ్ బాక్స్ తీసుకెళ్ళవే.